ఇక బనకచర్ల ప్రాజెక్టు వివాదం మరింత ముదురుతోంది. ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాల్ని రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు కలిగే నష్టంపై బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. అయితే దీనిపై చంద్రబాబు స్పందించారు. బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. అవసరమైతే కేంద్ర సహకారంతో సమస్య పరిష్కరించుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, బనకచర్ల ప్రాజెక్టు ఇష్యూతో ఇటు ఏపీ తెలంగాణ మధ్య కొంతవరకు చిచ్చు పెడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ బనకచర్ల ప్రాజెక్టు పై కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిందిగా కోరుతున్నట్టు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి కూడా కలిసి మరి బనకచర్ల ప్రాజెక్టు పై కూడా మరి ఏపీకి డైరెక్షన్ ఇవ్వాలి. మరి బనకచర్ల ప్రాజెక్టు ఒకవేళ కడితే మాత్రం తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బనకచర్ల నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే గోదావరి జలాలన్నీ కూడా ఏపీకి తరలించుకునే ప్రయత్నం ఏపీ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మరి దీంతో ఇటు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్తుంది. తెలంగాణ రైతానికి కూడా మరి నీళ్లు దొరికిన పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా మరొక వైపు తెలంగాణ గవర్నమెంట్ కూడా తన వాదనలు అయితే వినిపిస్తుంది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరి వివాదం అయితే రోజు రోజుకు తీవ్రంగా మోగుతుందని చెప్పుకోవచ్చు. మరి ప్రాజెక్టు పై ఏపీ గవర్నమెంట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించి కూడా పునాది వేస్తూ నిన్న ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ అనే ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. అంటే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏపీ గవర్నమెంట్ చేసింది. మరి ఈ మేరకు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు అదేవిధంగా సాగునీరు, తాగునీరు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. అయితే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని ఒకవైపు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ప్రజలకు కలిగే నష్టం బలమైన వాదన కూడా వినిపిస్తామని చెప్పారు. మరి దీనిపై కూడా ఇప్పటికే ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా చర్చిస్తామని, మరి అవసరమైతే వారితో మాట్లాడిన తర్వాత ఒకవేళ ఆ చర్చలు సఫలం కాకపోతే మరి కేంద్ర ప్రభుత్వం వద్ద తమ వాదన వినిపిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి దీనిపై కూడా ఇటు చంద్రబాబు కూడా చెప్పారు. మరి బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదంటున్నారు. మరి అవసరమైతే కేంద్ర సహకారంతో ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించామని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఏపీ గవర్నమెంట్ పాజిటివ్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంది. అంటే సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యం, రెండు రాష్ట్రాలకు సంబంధించి సత్సంబంధాలు ముఖ్యం కాబట్టి మరి ఒక ప్రాజెక్టు ఒకవేళ నిర్మాణం జరిగితే మాత్రం తెలంగాణకు నష్టం వాటిల్లే ప్రభావం ఎక్కువ ఉంది జనాలు చూస్తే మాత్రం. ఎందుకంటే గోదావరి జలాలను కూడా మరి బనకచర్లకు తరలిస్తే మరి ఎందుకంటే పైన కూడా పోలవరం ఉంది కాబట్టి మరి పోలవరానికి అనుబంధంగానే ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చారనే ఆరోపణ ఉన్న నేపథ్యంలో మరి ఒక బనకచర్ల నిర్మిస్తే మరి తెలంగాణ ఎడారవుతుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి గోదావరి జలాలన్నీ కూడా ఏపీకి తరలించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మరి ఇప్పటికే పలువురు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బనకచర్లను అడ్డుకోవాలని కూడా తెలంగాణ గవర్నమెంట్ పై ఇటు విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణ ప్రజల కోసం మరి అవసరమైతే కేంద్రంతో పాటు ఇటు కోర్టులో కూడా కోట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ప్రజెంట్ మాత్రం ఇటు బనకచర్ల ఇష్యూ మాత్రం ఇటు రెండు రాష్ట్రాల మధ్య కొంతవరకు అయితే చిచ్చుపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే స్నేహపూరిత దూరంతో ఉన్నారు ఇటు ఏపీ, తెలంగాణ రెండు గవర్నమెంట్లు కూడా. మరి రాబోయే రోజుల్లో మరి దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి. మరి బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని ఒకవైపు రాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంటే మరోవైపు ఈ యొక్క ప్రాజెక్టు ఎలాంటి నష్టం లేదంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరి చూడాలి ఇది ఎంతవరకు తీవ్రంగా ముదిరి ఎంతవరకు దారితీస్తుందో. మరి ప్రజెంట్ అయితే మాత్రం సామరస్యంగా చర్చలతోనే
ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. ఒకవేళ ఇరు రాష్ట్రాలు అంగీకరించకపోతే మాత్రం ఆ కేంద్రం వద్ద ఈ యొక్క బనకచర్ల ఇష్యూపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.